మనం ఇప్పుడు చేసేది ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇందులో ఇది కరెక్టెడ్ బ్యాలెన్స్ షీట్ మనం చేసేది, రైట్? చూడు, దీపక్ స్టార్టెడ్ ఏ న్యూ కంపెనీ. ఏంటంటే కంపెనీ పేరు మంచిగా నాకు దీపక్ స్టార్టెడ్ ఏ న్యూ కంపెనీ, సాఫ్ట్ భారతి ప్రైవేట్ లిమిటెడ్ విత్ ఇక్తారా ప్రైవేట్ లిమిటెడ్, where investment of 55% is done by Iktara Limited and rest by Deepak Limited. Voting powers are to be given as per the proportionate share of capital contribution. The new company formed was the subsidiary of Iktara with 2 directors, and Deepak eventually becomes one of the directors of the company. అసలు ఇందులో ఇదంతా అన్నెసరీ మ్యాటర్. చూడు, ఇక్కడ ఏం ఉంది, సాఫ్ట్ భారతి అనే కంపెనీలో దీని కాంట్రిబ్యూషన్ ఇద్దరు చేస్తున్నారు. ఇక్తారా కాంట్రిబ్యూషన్, ఇక్తారా ఇదేంది, ఇది ఇక్తారా కాంట్రిబ్యూట్ చేసింది 55%, దీపక్ కాంట్రిబ్యూషన్ ఇంకా 55% అండ్ ద రిమైన్ రెస్ట్ బై దీపక్. ఓకే, ఏ కన్సల్టెంట్ వాజ్ హైర్డ్ అండ్ హీ చార్జెస్. ఒక కన్సల్టెంట్ని హైర్ చేసుకున్నామట మనం for the incorporation of company and to do the other necessary statutory registrations. 30,000 is to be charged as an expense. ఈ 30,000 expense కింద P&Lలో చార్జ్ చేస్తున్నారట. in the books for the after incorporation of company. The company Soft Bharati Private Limited was incorporated on 1st April 2019. Financials of Iktara are prepared as per the India's. Okay, an accountant who has hired at any time. ఒక అకౌంటెంట్ని హైర్ చేసుకున్నారు. ఎట్ ద టైమ్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్కార్పొరేషన్ హ్యాస్ ప్రిపేర్డ్ ద డ్రాఫ్ట్ ఫైనాన్షియల్స్ ఆఫ్ సాఫ్ట్ భారతి ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020 యాజ్ ఫాలోస్. ఏమి ఇచ్చాడు నీకు? P&L స్టేట్మెంట్ ఇచ్చాడు, బ్యాలెన్స్ షీటు ఇచ్చాడు. ఓకే, మన నిన్నేం అడుగుతున్నాడు? ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సాఫ్ట్ భారతి ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు? ది ఫైనల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ 1920 has not yet been approved. ఇంకా అప్రూవ్ చేయలేదు ఈ ఫైనాన్షియల్స్ని. ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు అసర్టైన్ వాట్ ఈజ్ ఆస్కింగ్ us. You are required to ascertain whether the financial statements of Soft Bharati Private Limited are correctly presented as per the applicable financial reporting framework. If not, prepare revised financial statements of Soft Bharati Private Limited after the careful analysis of mentioned facts and information. Okay, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క పాయింట్ ఎడిషనల్ పాయింట్స్ సాల్వ్ చేసుకుంటూ సమ్మని సాల్వ్ చేయాలి. ఓకే, లెట్ us స్టార్ట్ ద జర్నీ. విల్ యూజ్ పింక్ కలర్. ఫస్ట్ ఏంటి? డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఇచ్చాడు? 6,000 ఈజ్ క్రియేటెడ్ డ్యూ టు టెంపరీ డిఫరెన్స్ ఇన్ ద డిప్రిషియేషన్ అంట. డిప్రిషియేషన్ అమౌంట్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అకౌంటింగ్ ప్రాఫిట్. డిప్రిషియేషన్ దేని మీద ఇస్తావు? ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇస్తాం. చూడు, దేర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాపర్టీ, ప్లాంట్ ఎక్విప్మెంట్, PPE ఒకటే ఉందంట. ఊజ్ క్లోజింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March ఈజ్ బుక్స్ ప్రకారంగా 1 lakh ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా 80,000 ఉంది. ఇలా ఇచ్చినప్పుడు నీకు వెంటనే ఏం అర్థం కాలేదు? ఇండియాస్ 12 అయితేనే నీకు అర్థం చేసుకోవాలి. ఓకే, వెంటనే నువ్వు ఏం చేస్తావు? దానికి ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ చూడు, ఇక్కడ ఐ విల్ యూజ్ హియర్ ఆల్సో దిస్ వన్, రైట్? చూడు, కంప్యూటేషన్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్, DTA or DTL, particulars carrying amount to tax based difference, DTL or DTA at the rate of 30%. PP ఎంత ఇచ్చాడు? క్యారింగ్ అమౌంట్ బుక్స్లో 1 lakh వేసుకున్నా. 1 lakh ట్యాక్స్ బేస్లో ఎంత ఇచ్చాడట? 80,000. డిఫరెన్స్ ఎంత? 20,000. మనం టువర్డ్స్ ట్యాక్స్ బేస్ వెళ్ళాలి. మన బుక్స్లో క్యారింగ్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి తగ్గుతుంది. వెన్ ఎవర్ ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ఇట్ ఈస్ ఎ DTL. ఓకే, అది పక్కన పెట్టుకో. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అయిపోయింది కదా. థర్డ్ పాయింట్, ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ డిడక్టబుల్ ఆన్ స్ట్రెయిట్ లైన్ బేసిస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years. ఓకే, స్ట్రెయిట్ లైన్ బేసిస్లో డిడక్ట్ చేస్తారట ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్. హవెవర్ ద సేమ్ ఆర్ ఇమీడియట్లీ ఎక్స్పెన్స్డ్ ఆఫ్ ఇన్ ద బుక్స్. ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years, కానీ బుక్స్లో అయితే ఇమీడియట్గా చేస్తాం రైట్ ఆఫ్. ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత? చూడు, ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్స్ అంటే ఏం లేదు,
ప్రీ ఇన్కార్పొరేషన్ కింద 30,000 ఇచ్చి ఒకరిని హైర్ చేసుకున్నాం కదా, ఒక కన్సల్టెంట్ని, దాన్ని ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ అని చెప్తున్నాడు. ఓకే, దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ 5 years రైట్ ఆఫ్ చేస్తున్నాడు, కానీ మన బుక్స్లో ఒకేసారి రైట్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు మన బుక్స్లో దాని క్యారింగ్ వాల్యూ ఏమైనా ఉంటుంది అంటే 0. వీ డోంట్ హ్యావ్. ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ని ఒక ఎసెట్లో ట్రీట్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇన్కార్పొరేట్ చేయకముందే కట్టేసాం అంటే ఇట్స్ ఏ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏమవుతుంది, ఎసెట్ కాబట్టి ఓకే, మన క్యారింగ్ అమౌంట్స్లో అప్పుడే మొత్తం రైట్ ఆఫ్ చేసేసాం, ఏమీ లేదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు అయితే మాత్రం 5 ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years ఇస్తున్నాడు మనకి. అంటే 30,000 ఇంటూ డివైడ్ బై 5 క్యారింగ్ అమౌంట్ తీసుకుంటాం. అంటే డిప్రిషియేషన్ తీసేగా, అదే 1 year తీసేగా ఎంత ఉంది ఇంకా 24,000. అంటే డిఫరెన్స్ ఎంత, 24,000 టువర్డ్స్ ట్యాక్స్ బేస్ అంటే పైన ఉంది, బుక్స్లో తక్కువ ఉంది కాబట్టి పెంచాలి. అసెట్ పెరుగుతుందంటే ఏంటి, డిటిఏ క్రియేట్ అయింది. 24,000 మీద 30% చేస్తే 7,200 డిటిఏ. ఓకే, నెక్స్ట్ ఎక్కడ చేసాం, థర్డ్ పాయింట్ అయిపోయాయి. 1, 2, 3 డన్. ఫోర్త్ పాయింట్, కరెంట్ ట్యాక్స్ ఈజ్ క్యాల్కులేటెడ్ 30% ఆఫ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. కరెంట్ ట్యాక్స్ ఎంత క్యాల్కులేట్ చేస్తున్నాడు, 3,55,000. వితౌట్ డూయింగ్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్, ద కరెక్ట్ current tax after doing necessary adjustments of allowances, disallowance related to income taxes ఎంత, 1,25,700. దాని అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ రే? 1 second. ఏ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం మనం, ఫోర్త్ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, కరెంట్ ట్యాక్స్ ఎంత ఇచ్చాడు, 3,55,000 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఏంది, వితౌట్ డూయింగ్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పిన అడ్జస్ట్మెంట్లు ఏం చేయకుండా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉందో 3,55,000. దాని మీద కరెంట్ ట్యాక్స్ ఎంత, 30% అంట. ఇంకా మనం ఇలా చేయకూడదు కదా, ఇన్కమ్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ అలవెన్సెస్ అన్ని కన్సిడర్ చేయాలి. ద కరెంట్ ట్యాక్స్ ఆఫ్టర్ డూయింగ్ నెసెసరీ అడ్జస్ట్మెంట్స్ ఎంత, ప్రాఫిట్ ఇన్కమ్ ట్యాక్స్ కమ్స్ టు 1,25,700. ఏంది ఇది అడిచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, వాడు ఎంత ఇచ్చాడంటే 3,55,000 ఇచ్చాడు మన క్వశ్చన్లో. 3,55,000 ఇంటూ 30% ఎంత వచ్చింది, 1,06,500 వచ్చింది వాడి ప్రకారంగా. ఏది అడ్జస్ట్ చేయకుండా చేస్తాయి. బట్ మనం అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత దాని మీద 30% క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 1,25,700. వీ హ్యావ్ టు కన్సిడర్ 1,25,700 యాజ్ కరెంట్ ట్యాక్స్, రైట్? ఆ పాయింట్ని మనం ఎక్కడ చేస్తాం, ఆ పాయింట్ మనం ఎక్కడ చూపించాలి చెప్పు నాకు. ఎప్పుడన్నా సరే కరెంట్ ట్యాక్స్ ఎంట్రీ ఏంటి చూడు, ఇక్కడ డిస్కస్ చేయి. కరెంట్ ట్యాక్స్ ఈజ్ ఇంటూ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎంత, ఇప్పుడు 1,25,700. 1,25,700 అంటే కరెంట్ ట్యాక్స్ అనేది ఎక్కడికి వెళ్తుంది, బ్యాలెన్స్ షీట్లో కరెంట్ లైబిలిటీస్లో ఉంటుంది. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ప్రొవిజన్స్లో ఉంటుంది. సో లెట్ us go and find in balance sheet. ఇప్పుడే చూద్దాం. ఇప్పుడు ఏంది, కరెంట్ ట్యాక్స్లో కరెంట్ లైబిలిటీస్లో చూడు, చూడు ఇక్కడ ఇది ఎక్కడ వచ్చింది, కరెంట్ ట్యాక్స్ స్టేట్మెంట్ ఆఫ్ P&Lలో రాసుకుంటున్నాం. ఏమి కరెంట్ ట్యాక్స్ చూడు ఇక్కడ, ఇఫ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ కరెంట్ ట్యాక్స్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి కరెంట్ ట్యాక్స్ తీసేస్తే ఎంత వచ్చింది అక్కడ. యాక్చువల్లీ బిఫోర్ క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఎంత అంటే 1 lakh, చూడు క్వశ్చన్లో 1,06,500 ఇచ్చాడు యాక్చువల్లీ, కానీ మనం అది కన్సిడర్ చేయకూడదు. ఎంత కన్సిడర్ చేయాలంటే 1,25,700. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా చూపించాలి. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్లో ఇది ఇక్కడ కూడా 15,000 అనేది ఏదైతే ఉందో ఇది కాదు, అదే షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్లోనే ఏంది కరెంట్ ట్యాక్స్ ఎంత అంటే 1,25,700. ఇక్కడ ఎంత ఉంది, 1,06,500. అది తీసేసి ఎంత పెట్టాలంటే 1,25,700 పెట్టాలి షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. ఓకేనా, ఈ అడ్జస్ట్మెంట్ గుర్తుంచుకో. అంటే ప్యారలల్గా ఇప్పుడు ఇంకేముంది మనకి స్టెప్, వీల్ సాల్వ్ ఇది కూడా ప్యారలల్గా చేసేద్దాం. ఇది ప్లేస్ ఉంచుకో ఇప్పుడు. ఓకేనా, వాడు మనల్ని ఏం అడిగాడు, స్టేట్మెంట్ ఆఫ్ P&L వేయాలి. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత ఉంది,
రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఫాస్ట్గా చేయాలి. ఎంత 10 lakhs ఉంది చూడు, 10 lakhs రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 10 lakhs. అదర్ ఇన్కమ్ ఇక్కడ ఏం చేయాలి, అదర్ ఇన్కమ్ ఎంత ఇచ్చాడు, 1 lakh ఇచ్చాడు. 1 lakh దానికి ఒక అడ్జస్ట్మెంట్ ఉంది, అదే ఇక్కడ చూద్దాం. అంటే ఇది ఎలా చేయాలి, ఒక్కో పాయింట్ అర్థం చేసుకుని అది ఎక్కడికి వెళ్తుందో లింక్ చేసుకుని దాని తర్వాత సమ్ చేయాలి. ఓకేనా? ఓకే, చూడు ఇప్పుడు. ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్ ద డైరెక్టర్స్ హ్యావ్ రికమెండెడ్ ద డివిడెండ్ ఈజ్ 15,000. ఈ పాయింట్ అయిపోయింది, దాన్ని ఇంపాక్ట్ చెప్పాను. 3rd point, 4th point. నెక్స్ట్ 5th point. ఆఫ్టర్ ది రిపోర్టింగ్ పీరియడ్ ద డైరెక్టర్స్ హ్యావ్ రికమెండెడ్ డివిడెండ్ ఆఫ్ 15,000 ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2020. ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నారంట. డివిడెండ్ అనేది రికమెండ్ చేస్తున్నారంట 15,000 ఫర్ 31st March 2020 అంటే ప్రీవియస్ ఇయర్కి, విచ్ హ్యాస్ బీన్ డిడక్టెడ్ ఫ్రమ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇది ఎక్కడి నుంచి డిడక్ట్ చేశారంట, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నుంచి డివిడెండ్ కింద డిడక్ట్ చేశారు. డివిడెండ్ పేబుల్ 15,000 హ్యాస్ బీన్ గ్రూప్డ్ అండర్ ద కరెంట్ లయబిలిటీస్ అలాంగ్ విత్ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకో. అదేంటంటే రిపోర్టింగ్ పీరియడ్ తర్వాత ఏమన్నా అడ్జస్ట్మెంట్లు జరిగితే దాని అర్థం ఏంటి, ఇట్స్ మనకి చదువుకుంటాం కదా, అడ్జస్టింగ్ ఈవెంట్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. ఇట్స్ రిపోర్టింగ్ పీరియడ్ తర్వాత జరిగింది కాబట్టి ఇది నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ నువ్వు ఏం చేయాలి, డిస్క్లోజర్ మాత్రమే చేయాలి, అడ్జస్ట్ చేయకూడదు. అయితే వీడు ఏం చేశాడంట, అడ్జస్ట్ చేసేసాడంట. దేనికి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నుంచి అడ్జస్ట్ చేసాడు. ఎంత, 15,000 అడ్జస్ట్ చేసాడు. ఓకే, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎక్కడ ఉన్నాయి నా దగ్గర చూడు. 1 second ఆగే. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత, 15,000 కదా. సో ఇప్పుడు అర్థమే ఈ ఏంటంటే పాయింట్ ఇక్కడ ఏంటిది, మనం ఇప్పుడు ఎక్కడ పాయింట్ ఉన్నాం, 5th పాయింట్లో. వాడు క్లియర్గా ఏం చెప్పాడు, ఈ 15,000 డివిడెండ్ అనేది వాడు ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేశాడట, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అంటే వాడు యాక్చువల్గా ఇది డిస్క్లోజర్ యాక్టివిటీ, కానీ వాడు అడ్జస్ట్ చేసాడు. దానికి ఇప్పుడు రివర్స్ ట్రీట్మెంట్ చేస్తే మనం దాన్ని కాంపెన్సేట్ చేసినట్టు అయింది. ఇప్పుడు ఎంత చేస్తాం, యాక్చువల్లీ 15,000 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే 2,27,500లోంచి అడ్జస్ట్ చేసాడంట. అంటే అప్పుడు మైనస్ చేసేసాడు అందులోంచి. సో వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్ 15,000 హియర్ టు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రైట్. అండ్ ఇంకోటి ఏదో చెప్తుండే దానికి. ఆ తర్వాత డివిడెండ్ పేబుల్ 15,000 అనేది హ్యాస్ బీన్ గ్రూప్డ్ అండర్ ద కరెంట్ లయబిలిటీస్, గ్రూప్డ్ అండర్ ద అదర్ కరెంట్ లయబిలిటీస్ అలాంగ్ విత్ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్. అంటే అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్లో యాడ్ చేసేసాడు దాన్ని డివిడెండ్ పేబుల్లో. సో దానికి రివర్స్ ట్రీట్మెంట్. అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ చూడు, అదర్ లయబిలిటీస్ ఏముంది చూడు, అదర్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయా. సో దాంట్లోంచి అడ్జస్ట్ చేసాడు. అంటే అప్పుడు ఏం చేశాడు, లయబిలిటీస్ని పెంచేసాడు. డివిడెండ్ పేబుల్ కూడా ఒక లయబిలిటీ అని. కానీ యాక్చువల్ మనం ఏం చేయాలి, దాన్ని రివర్స్ చేయాలి. దాన్ని రివర్స్ చేయాలంటే అప్పుడు యాడ్ చేసేసాం కాబట్టి వీ హ్యావ్ టు మైనస్ నౌ. ఈ లయబిలిటీ ఎంత, -15,000 అని చెప్పి ఇక్కడ వేస్తాం. ఏది, అదర్ కరెంట్ లయబిలిటీ 45,000 నుంచి అడ్జస్ట్ చేస్తాం, రైట్. డన్, అదనమాట దాని ట్రీట్మెంట్. సో 5th పాయింట్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, 6th పాయింట్. దెర్ ఆర్ గవర్నమెంట్ స్టాట్యూటరీ డ్యూస్ అమౌంటింగ్ టు 15,000 విచ్ ఆర్ గ్రూప్డ్ అండర్ ద అదర్ కరెంట్ లయబిలిటీస్. స్టాట్యూటరీ డ్యూస్ అంటే ఏంటి, పెనాల్టీస్ ఫైనాన్షియల్ అసెట్ కింద క్లాసిఫై చేస్తావా, లేదు. యూ షుడ్, ఫైనాన్షియల్ లయబిలిటీ కింద క్లాసిఫై చేస్తామంటే యూ షుడ్ నాట్. ఈ ఫైనాన్షియల్ అసెట్ లయబిలిటీ అనేది నీకు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ వీ షుడ్ నాట్ రికార్డ్ ఇట్ యాజ్ ఎ ఫైనాన్షియల్ లయబిలిటీ బికాస్ ఇట్ ఈస్ ఎ పెనాల్టీ. ఓకే, నీకు బాగా గుర్తుండడానికి ఏంటంటే అదంతా ఏదైనా క్యాష్ నువ్వు రియలైజ్ చేయగలిగితే దాన్నే ఫైనాన్షియల్ అసెట్ కానీ లయబిలిటీ కింద రికగ్నైజ్ చేస్తుంది. సో ఇక్కడ చూడు, నెక్స్ట్ క్యాపిటల్ అడ్వాన్సెస్ అమౌంటింగ్ టు 50,000 ఆర్ గ్రూప్డ్ అండర్ ద అదర్ నాన్ కరెంట్ అసెట్స్. ఇది కూడా ఇంపార్టెంటే. క్యాపిటల్ అడ్వాన్సెస్ ఎంతట, 50,000 అట, గ్రూప్ అండర్ ద అదర్ నాన్ కరెంట్ అసెట్స్. ఇది క్యాపిటల్ అడ్వాన్సెస్ అంటే ఏంటి, అడ్వాన్సెస్ ఇచ్చాం, ఇది కూడా నాట్ ఏ ఫైనాన్షియల్ అసెట్. అడ్వాన్స్ ఇచ్చింది నార్మల్గా ఫైనాన్షియల్ అసెట్ అవ్వాలి, కానీ యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి విల్ నాట్ బికమ్ ఏ ఏమి ఫైనాన్షియల్ అసెట్ అవ్వదు ఇది, రైట్. సో దానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడు క్లియర్గా, ఏమి ఎక్కడ చెప్పాడు, దేని గురించి మాట్లాడుతున్నాం మనం. స్టాట్యూటరీ డ్యూస్ అయిపోయాయి. క్యాపిటల్ అడ్వాన్సెస్ ఎందులో ఉంది,
అమౌంట్ ఇంటూ 50 గ్రూప్ ఉంటుంది అదర్ నాన్ కరెంట్ అసెట్స్లో ఇంక్లూడ్ చేశాడట. అదర్ నాన్ కరెంట్ అసెట్స్ చూడు ఇక్కడ, అదర్ నాన్ కరెంట్ అసెట్స్ ఇందులో యాక్చువల్లీ మొత్తం ఎంత ఉంది, 50,000 ఉంది. 50,000 అయితే అందులో ఆల్రెడీ క్యాపిటల్ అడ్వాన్సెస్ ఎంత, 50,000. క్యాపిటల్ అడ్వాన్సెస్ ఇందులో 50,000. ఇదేంది టోటల్ 50,000 అయితే ఈ క్యాపిటల్ అడ్వాన్సెస్ అనేది నాన్ ఫైనాన్షియల్ అసెట్ అట. ఇట్స్ ఏ నాన్ ఫైనాన్షియల్ అసెట్. అంటే దాని అర్థం ఏంటి, 50,000లో క్యాపిటల్ అడ్వాన్సెస్ ఎంత ఉన్నాయి, 50,000. అంటే అది నాన్ ఫైనాన్షియల్ అసెట్ అస్టే. డన్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, అదర్ కరెంట్ అసెట్స్ 51,000 కంప్రైజెస్, అదర్ కరెంట్ అసెట్స్ 51,000 కంప్రైజ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఫ్రమ్ ట్రేడ్ రిసీవబుల్స్. అదర్ కరెంట్ అసెట్స్లో ఇంట్రెస్ట్ రిసీవబుల్ అంట, ఇది ఫైనాన్షియల్ అసెట్టే కదా, ఇంట్రెస్ట్ క్యాష్ రియలైజ్డ్ కాబట్టి ఫైనాన్షియల్ అసెట్టే. ఏదైనా క్యాష్ మనం రిసీవ్ చేసుకుంటాం, ట్రేడ్ రిసీవబుల్స్ ఇవందరూ ఫైనాన్షియల్ అసెట్ అవుతారు. అది ఇందులో ఇంక్లూడ్ చేసేట అదర్ కరెంట్ అసెట్స్లో. సో టోటల్ అదర్ కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 51,000. సో ఈ 51,000లో అంతా ఫైనాన్షియల్ అసెట్, రైట్. సో వీల్ రికార్డ్ ఇట్ యాజ్ అ ఫైనాన్షియల్ అసెట్. ఈ క్లాసిఫికేషన్ ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లో ఫైనాన్షియల్ అసెట్, ఫైనాన్షియల్ లయబిలిటీ అని చెప్పి రాస్తాం కాబట్టి దానికి కోసం ఇప్పుడు క్లియర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ 8th పాయింట్ కూడా అయిపోయింది కదా. ఈ 6, 7, 8 ఏంటి డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అని ఉంటుంది దాని పాయింట్లో. అంటే దాన్ని ఎలా క్లాసిఫై చేయాలన్న పాయింట్, అదే క్లాసిఫికేషన్ పాయింట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ 9th పాయింట్, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందంట, 30,000 ఈజ్ ఇన్ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ విచ్ వాజ్ డన్ విత్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ని ఇదేంటంటే ఈ పాయింట్ 105 స్టాండర్డ్ మీద పాయింట్, ఇది 105 ఇండియాస్ 105 ఏంటి, నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అన్న పాయింట్ మీద ఉంటుంది. ఇది ఏం చెప్తుంది ఈ స్టాండర్డ్, విచ్ వాజ్ డన్ విత్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎంత, 30,000 ఈజ్ ఇన్ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ విచ్ వాజ్ డన్ విత్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్. Current investment has been carried at cost in the financial statements. The fair value of the current investment in this case is 50,000. మొత్తం fair value of the current investment in this case ఎంతట, 50,000 అంట. అదేం చెప్పనుకుంటున్నానంటే, నువ్వు 30,000 కొనుక్కున్న కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ దాని ఎంత ఉంది, ఫేర్ వాల్యూ 50,000. అంటే నీకు ఎంత ప్రాఫిట్ అవుతుంది, 20,000. దెర్ ఈజ్ ఎ ప్రాఫిట్, రైట్. రీవాల్యుయేషన్ అయినప్పుడు నీకు ప్రాఫిట్ వచ్చింది. సో దీని ట్రీట్మెంట్ ఏంటి అన్నది పాయింట్ ఫస్ట్. సో నువ్వు ఇక్కడ ఇమీడియట్లీ 30,000 50,000 అవుతుందంటే ఏంటి, దీని మీద వెంటనే నీకు ఇండైరెక్ట్గా ఇండియాస్ 12 అట్రాక్ట్ అయిపోద్ది. సో ఇండియాస్ 12లో దానికి అడ్జస్ట్మెంట్ చేయాలి ఫస్ట్. ఏంది, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, నార్మల్గా మనం బుక్స్ ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మార్కెట్లో ఎంత ఉంటే 50,000, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా 30,000 రికార్డ్ చేస్తాడు దాన్ని, రైట్. ఇప్పుడు ఇంకా డిఫరెన్స్ ఎంత ఉంది, 20,000. ఏమవుతుంది, టువర్డ్స్ ట్యాక్స్ బేస్. మన బుక్స్లో ఎసెట్ ఎక్కువ ఉంది, తగ్గించాలంటే ఏం చేస్తావు, యూ హ్యావ్ టు రికగ్నైజ్ డిటిఎల్. ఎసెట్ తగ్గుతుందంటే డిఫరెంట్ ట్యాక్స్ లయబిలిటీ కదా, డిటిఎల్, రైట్. డన్. రైట్. ఇక్కడ చూడు, ఇక్కడ అదర్ ఇన్కమ్ అని ఉందా, ఇప్పుడు యాక్చువల్లీ 20,000 ఫేర్ వాల్యూ గెయిన్ వచ్చింది కదా, అది ఇక్కడ రాసాం. అదర్ ఇన్కమ్లో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మొత్తం 10 lakhs అయితే అందులో అదర్ ఇన్కమ్ ఎంత, 1 lakh ప్లస్ 20,000, 1,20,000. సో టోటల్ రెవెన్యూ వచ్చేసి 11,20,000. డన్. నెక్స్ట్ ఇక్కడ చూడు 10th పాయింట్, యాక్చురియల్ గెయిన్ ఆర్ ఎంప్లాయీ బెనిఫిట్ మెజర్మెంట్స్ ఆర్ 4,000 హ్యాస్ బీన్ ఒమిటెడ్ ఇన్ ద ఫైనాన్షియల్స్. ఇది చూడు, ఇంకో పాయింట్ ఏంటంటే ఇది, దీని మీద ఒక పాయింట్ ఉంటుంది 9th మీద, దాన్ని ఆన్సర్లో చూసి చెప్తాను చూడు. చూడు, కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్ హెన్స్ ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ అసెట్. ఓకే, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంట, ఫైనాన్షియల్ అసెట్ అంట, క్లాసిఫైడ్ యాజ్ ఎ FVTPLలో క్లాసిఫై చేస్తున్నారంట. ఎనీ గెయిన్ ఈజ్ ఇన్ ఫేర్ వాల్యూ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ ప్రాఫిట్ ఆర్ లాస్. ఎనీ గెయిన్ ఇన్ ఫేర్ వాల్యూ విల్ బి రికగ్నైజ్డ్ త్రూ P&L. అంటే ఏం చెప్తుంది ఇది, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పర్పస్ మీద ఏమైనా హోల్డ్ చేస్తే
అది ఫైనాన్షియల్ అసెట్ కింద రికగ్నైజ్ చేస్తాం, కానీ దాన్ని రూటెడ్ త్రూ ఎఫ్ఈటిపిఎల్. ఏమైనా గెయిన్ వస్తే దాన్ని ఎక్కడ పంపించాలట, పిఎన్ఎల్ పంపించమని చెప్తుంది. అందుకని 20,000 ఇంక్రీజ్ ఇన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ ద పిఎన్ఎల్. సో ఓకే, నెక్స్ట్ ఏంటి 10th పాయింట్. 9th పాయింట్ అయిపోయి 10th పాయింట్. యాక్చువల్ గెయిన్ ఆర్ ఎంప్లాయీ బెనిఫిట్ మెజర్మెంట్స్ 1000 అంట హ్యాస్ బీన్ ఒమిటెడ్ ఇన్ ద ఫైనాన్షియల్స్ ఆఫ్ సాఫ్ట్ భారతి ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March. యాక్చువల్ గెయిన్ ఆర్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఇచ్చింది రాయడం మర్చిపోయామంట. ఎప్పుడన్నా ఎంప్లాయీ బెనిఫిట్స్ ఇచ్చింది ఇప్పుడు కూడా ఎలా రాయాలంటే యాజ్ పర్ ఈ స్టాండర్డ్ ప్రకారం దాన్ని ఎలా రాస్తామంటే చూడు, ఇక్కడ రాసాం కదా ఏంటి, వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ దట్ టు ఓసిఐ ఎన్ఆర్ నాట్ రీక్లాసిఫైడ్. దాన్ని మరి డెబిట్కి ఏం చేస్తాం, నెట్ డిఫైన్డ్ బుక్ లిస్ట్ అసెట్. ఒకసారి దాన్ని ఎలా చెప్తున్నా అంటే నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్. నెట్, అయ్యో ఇది కూడా నేను సరిగ్గా రాయట్లేదా, 1 second. దాన్ని ఏం రాస్తున్నా అంటే నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్ రైట్ టు ఓసిఐ ఎన్ఆర్కి పంపుతాం. ఎంత, 1000 అంట. అంటే నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏముంది ఇక్కడ, ఓసిఐ ఎన్ఆర్కి ఎంతకి వెళ్తుందంటే 1000 వెళ్తుంది అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లోంచి. సో యాక్చువల్గా దీని ట్రీట్మెంట్ ఏంటో గమనించు క్లియర్గా. ఇక ఇది ఒక డిఫరెంట్ నేమ్తో నీకు ఒక కొత్త అసెట్ క్రియేట్ అవుతుంది కదా, దాని పేరు ఏంటి, నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్. అది బ్యాలెన్స్ షీట్లో ఒక కార్నర్లో చూపించాలి దాన్ని. నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్ అని చెప్పి 1000 అని చెప్పి దాన్ని అసెట్లో రికార్డ్ చేయాలి. ఇదేంది నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్ అంటే ఇట్స్ నాట్ ఏ ఫైనాన్షియల్ అసెట్. రైట్, డన్. విత్ దిస్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ మనం డిస్కస్ చేసేసాం. ఇప్పుడు సమ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ వేద్దాం. పిఎన్ఎల్ వేస్తున్నాం ఫస్ట్. ఓకే, అదర్ ఇన్కమ్ ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. ఎక్స్పెన్సెస్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, టోటల్ ఎక్స్పెన్సెస్ ఫస్ట్ పర్చేజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ 5 lakhs. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద స్టాక్ ఇన్ ట్రేడ్ -50,000. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 1,75,000 1,75,000. డిప్రిషియేషన్ ఎంత 30,000. అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది 90,000. సో ఇవన్నీ టోటల్ చేస్తే ఎంత వచ్చింది, 7,45,000 వచ్చింది. సో రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ చేస్తే ఎంత వచ్చింది, సో దిస్ ఈజ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. మైనస్ చేస్తే 3,75,000 వచ్చింది. రైట్. నెక్స్ట్ కరెంట్ ట్యాక్స్. నీకు ఇందాక ఎంట్రీ రాయించాను కదా, where did you wrote current tax? ఇక్కడ ఏంది 4th పాయింట్ రాయించాను కదా, ఏమని, కరెంట్ ట్యాక్స్ టు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అని చెప్పి రాయించాను. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎంత వచ్చిందప్పుడు మనకి 1,25,700 అని రాసంగా. దాని ట్రీట్మెంట్ ఇక్కడ కన్సిడర్ చేయాలి. రైట్, చూడు ఏది ఎక్కడున్నా, ఫస్ట్ పాయింట్ కదా. పిఎన్ఎల్ వేస్తున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ ఏముంది మనకి, నెక్స్ట్ ఐటమ్ కరెంట్ ట్యాక్స్ ఉంది. కరెంట్ ట్యాక్స్లో ఇక్కడ రాసింది కదా ఇందాకే డిస్కస్ చేసి 1,25,700. సో అదే తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ డిఫర్ ట్యాక్స్ ఎంత ఇచ్చారు, 6,000. ఇక్కడ డిఫర్ ట్యాక్స్కి మనం క్యాల్కులేషన్ చేసాంగా. కాకపోతే ఇంకో పాయింట్ ఏంటంటే ఇది మర్చిపోయాను నేను ప్రీవియస్లీ డిస్కస్ చేయడం. ఏంది, ఈ 10th పాయింట్ మీద యాక్చువల్ గెయిన్ ప్రీవియస్లీ ఎంత వచ్చింది, ఎంప్లాయీ బెనిఫిట్ మెన్సెస్ 1000 వచ్చింది, హ్యాస్ బీన్ ఒమిటెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ షార్ట్ వేస్. ఇది ఇంపార్టెంట్. ఇది మన బుక్స్లో ఏం చేసుకుంటాం, యాక్చువల్ గెయిన్ బెనిఫిట్స్ అని చెప్పి మనం రాసుకుంటాం. యాక్చువల్ గెయిన్ ఆన్ నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్, అదొక విధమైన అసెట్ అనమాట. మనం బుక్స్లో 1000 వేసుకున్నాం, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏమి రాసుకోడు కదా. అప్పుడు ఏమవుతుంది, డిఫరెన్స్ 1000 మీద వచ్చిన డిఫరెన్స్ డిటిఎల్ కడితే ఎంత వచ్చింది, 300. దానికి ఏం చెప్తున్నాడు,
హ్యాస్ బీన్ omitted in the financials of private limited. నార్మల్గా నీ యాక్చువల్ గెయిన్ అంటే దేనికి పంపించాను, నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్ అకౌంట్ డేటా టు ఓసీఐఎన్ఆర్ ఎంటిటీ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అంటే ఇది పిఎన్ఎల్కి వెళ్ళట్లే. సో ఇక్కడ వచ్చే డిఫరెన్స్ ఏంటి, డిటిఎల్ కూడా దేనికి వెళ్తుంది అంటే ఓసీఐకి వెళ్తుంది. దానికి ముందు వచ్చినవన్నీ మనం ఎక్కడ పంపించంటే పిఎన్ఎల్కి పంపించాం, కానీ ఇది మాత్రం ఓసీఐ పంపుతున్నాం. అంటే ఇక్కడ యూ హ్యావ్ టు బీ వెరీ కాన్సన్ట్రేట్. ఏంది పాయింట్ ఇక్కడ, ఇప్పుడు చూడు 6,000 కలిసి తీసుకో, 6,000 మైనస్ 7,200 ప్లస్ 6,000 మైనస్ ఎంత వచ్చింది మొత్తం ఎంత సెట్ కలిపితే 4,800 వచ్చింది. కానీ ఇక్కడ 300 ఏంది, వాట్ ఈస్ దిస్ 300 ఈజ్ దట్ విల్ గో టు ఓసీఏకి వెళ్తుంది అది, రైట్. అది ఓసీఏకి వెళ్తుంది కాబట్టి నువ్వేం చేస్తావు, దాన్ని సెపరేట్గా పక్కన పెడతావు, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అని చెప్పి. చూడు డిఫర్ ట్యాక్స్ ఎంతకి వెళ్తుంది, 4,800 కదా, అదే రాసాను ఇక్కడ 4,800 డన్. టోటల్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఎంత మొత్తం 1,30,500. ఈ రెండు యాడ్ చేస్తే 1,30,500. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 3,75,000 మైనస్, చూడు 3,75,000 మైనస్ 1,30,500 ఎంత వచ్చింది, 2,44,500. సో ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ వచ్చేసింది. దీని తర్వాత ఏం చేస్తాం, నార్మల్గా ప్రాఫిట్ అది అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ట్రీట్మెంట్ కూడా రాయాలి కదా. అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అని చెప్పి ఐటమ్స్ దట్ విల్ నాట్ బీ రీక్లాసిఫైడ్ టు పిఎన్ఎల్కి ఏమేమి ఐటమ్స్ రీక్లాసిఫై అవ్వు అని చెప్పి రాస్తాం, ఎన్ఆర్ కాబట్టి. అకౌంటింగ్ ఇది యాక్చురియల్ గెయిన్ ఆన్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్ ఎంత వచ్చింది, ఇప్పుడే కదా చెప్పాం. ఓసీఎన్ఆర్కి ఎంత పంపించాం, 1,000 పంపించాం. కానీ దానికి మన మీద డీటెయిల్ ఎంత వచ్చింది, ఎంత వచ్చింది, 300 వచ్చింది. వీ గాట్ వెయిట్ 1 సెకండ్, మనకి 300 వచ్చింది, రైట్. అంతే, దాని మీద ఎక్స్పెన్స్ 300 వచ్చింది. తీసేగా మొత్తం ఎక్స్పెన్స్ తీసేగా ఎంత వచ్చింది, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఫర్ ది ఇయర్ ఎంత 700 వచ్చింది, రైట్. టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఎంత ఇప్పుడు 700 ప్లస్ 2,44,500 2,44,500 ప్లస్ 700 ఎంత వచ్చింది, టోటల్ ఎంత వచ్చింది, డన్. ఇప్పుడు మనకి ఏమైంది, పిఎన్ఎల్ అయిపోయింది. నెక్స్ట్ విల్ హ్యావ్ టు గో టు బ్యాలెన్స్ షీట్, మోస్ట్ ఇంట్రెస్టింగ్. వాడు ఫస్ట్ ఏమి బ్యాలెన్స్ షీట్ వేస్తాం, 31st March 2020కి అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్. ఆడు బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు ఇక్కడ ఏడు, మనం ఇప్పుడు ఎక్వైర్ చేసాం కంపెనీని. ఆడు చూడు 31st March 2020 అడిగేది, 31st March 2020. ఫస్ట్ ఏంటి, నాన్ కరెంట్ అసెట్స్ నాన్ కరెంట్ అసెట్స్. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, పీపీ ఉంది. సో ఫస్ట్ పీపీ ఎంత ఉంది, దాని క్యారింగ్ వాల్యూ మన బుక్స్లో 1 lakh ఉందిగా, ఇక్కడ చెప్తున్నాను కదా. $1 lakh మన బుక్స్లో 1 lakh చూపిస్తుంది కాబట్టి 1 lakh రాసుకున్నాం. దాని తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్. ఇప్పుడు నాన్ కరెంట్ అసెట్స్లో ఇప్పుడు కూడా గుర్తుంచుకో, నాన్ కరెంట్ అసెట్స్లో నార్మల్ అసెట్స్ తర్వాత వచ్చేది ఏంటంటే ఫైనాన్షియల్ అసెట్స్ ఏమున్నాయి, అదర్ ఫైనాన్షియల్ అసెట్ లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంట. ఇప్పుడు మనం ఎలా చూడాలంటే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిపో. బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ అసెట్స్ చేస్తున్నాం కాబట్టి నాన్ కరెంట్ అసెట్స్ పీపీ ఎంత ఉంది, 1 lakh రాసుకున్నా. లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇదేంది లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే ఫైనాన్షియల్ అసెట్ కదా. సో వీ విల్ క్లాసిఫై దట్ టు ఎంత, 40,000. లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇది ఇంపార్టెంట్ మర్చిపోతావు, అది ఫైనాన్షియల్ అసెట్. దాని తర్వాత అదర్ నాన్ కరెంట్ అసెట్స్. ఇప్పుడు ఇంకేముంది నెక్స్ట్, అదర్ నాన్ కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 50,000 ఉంది. ఇదేంటి, నాట్ ఏ ఫైనాన్షియల్ అసెట్ అన్నాను కదా. సో దాన్ని సెపరేట్గా మళ్ళీ ఏం పెడతాం, అదర్ నాన్ కరెంట్ అసెట్స్ అని చెప్పి క్యాపిటల్ అడ్వాన్స్ మొత్తం 50,000. దాని తర్వాత కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 30,000. నెక్స్ట్ కరెంట్ అసెట్స్లో కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఏంటి, నాన్ కరెంట్ అసెట్స్ అయిపోయి నెక్స్ట్ కరెంట్ అసెట్స్లో మనకి ఏమున్నాయి, ఇన్వెంటరీస్.
కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అసెట్ కదా. ఓకే. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ అసెట్, ఇన్వెంటరీ ఈజ్ నాట్ ఏ ఫైనాన్షియల్ అసెట్. సో విల్ కన్సిడర్ ఇన్వెంటరీస్. మొత్తం 80,000 ఉన్నాయి. డన్. నెక్స్ట్ ఏమున్నాయి? ఫైనాన్షియల్ కరెంట్ అసెట్స్లోనే ఫైనాన్షియల్ అసెట్స్. నీకేం చెప్పాడు? ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందంటే 30,000. మళ్ళీ దాని మీద మనకు వచ్చిన ప్రాఫిట్ ఇందాక రాసించాను కదా, ఇక్కడ చూడు. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ 30,000. అయితే 30,000 ఇన్వెస్ట్మెంట్ని మనం హోల్డ్ చేసినప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 50,000. ఇది ఇంపార్టెంట్, అందుకే ఇంపార్టెంట్. దీని మీద ఒక అడ్జస్ట్మెంట్ ఉంది, మిస్ అయిపోతాం నార్మల్గా అయితే. ఎంతది? ఈ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇది 130,000 చూపిస్తున్నాడు. సరే, దాని మీద ప్రాఫిట్ వచ్చింది ఎంత? 20,000. 2 యాడ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ 50,000. నెక్స్ట్ ఏముంది? ట్రేడ్ రిసిబుల్స్ కూడా ఫైనాన్షియల్ అసెట్. ఎంత? 55,000. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎంత? 1,15,000. ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎంత? 51,000. వాట్ ఈస్ దిస్ ఇంట్రెస్ట్ రిసీవబుల్? 51,000. క్యాష్ బ్యాలెన్స్, అదర్ కరెంట్ అసెట్స్. ఇంట్రెస్ట్ ఒకసారి ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? 51,000. చూడు, ఇది ఇక్కడే ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? అదర్ కరెంట్ అసెట్స్ ఆఫ్ 51,000 కంప్రైజ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఫ్రమ్ ట్రేడ్ రిసీవబుల్స్. అంటే ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ అంటే ఏం చెప్పాను నీకు పైన? అది ఫైనాన్షియల్ అసెట్. ఎంత? 51,000. సో ఇంట్రెస్ట్ రిసీవబుల్ అన్నది 51,000 కాబట్టి అది రాశాను. డన్. ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఫ్రమ్ ట్రేడ్ పే రిసీవబుల్స్. సో 51,000. ఓకే, డన్. సో టోటల్ ఎంత వచ్చింది? 5,41,000. నెక్స్ట్ ఏంటి? ఈక్విటీ అండ్ లయబిలిటీ. ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ మనకు ఆల్రెడీ ఎంత ఉంది? 1 lakh ఉంది. చూడు, 1 lakh ఉంది. ఓకే, 1 lakh. అదర్ ఈక్విటీ, ఇది మళ్ళీ ఇంపార్టెంట్. అదర్ ఈక్విటీ అంటే ఇప్పుడు అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ మొత్తం ఎంత క్యాల్కులేట్ చేసే పైనుంచి 2,45,200 తీసుకున్నా. డన్. నెక్స్ట్ ఏంటి? దీనికి నువ్వు ఏం చేసావు? ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది చూడు. ఇది డివిడెండ్ పేయబుల్ అని చూడు. ఆఫ్టర్ రిపోర్టింగ్ విత్ ద డైరెక్టర్స్ హ్యావ్ రికమెండెడ్ డివిడెండ్ 15,000 డిడక్టెడ్ ఫ్రమ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అంటే రిజర్వ్ సర్ప్లస్ ఎక్కడికి వెళ్తుంది? అదర్ ఈక్విటీ. సో ఇక్కడ నువ్వు అదర్ ఈక్విటీకి అని అడ్జస్ట్ చేయక్కర్లేదు. ఆ ఎంట్రీ ఏం అక్కర్లేదు డివిడెండ్ పేయబుల్. ఎందుకంటే నువ్వు అన్ని అడ్జస్ట్మెంట్లు చేసేసాక ఏదైతే చేసావో అదే కాంప్రహెన్సివ్ ఇన్కమ్ కదా ఇక్కడ తీసుకున్నది. సో ఇక్కడ రెక్టిఫై అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నా. ఇన్ రివైజ్డ్ ప్రాఫిట్ డివిడెండ్ హ్యాస్ నాట్ బీన్ డిడక్టెడ్, నో నీడ్ టు యాడ్ బ్యాక్. అసలు రివైజ్డ్ ప్రాఫిట్లో దాన్ని డిడక్ట్ చేయలేదు, మనం రెక్టిఫై చేసుకుంటూ వచ్చాం కాబట్టి మనం దాన్ని కరెక్ట్ చేయలేదు కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. ఏదైతే ఇచ్చాడో అదే పైన ఏదైతే క్యాల్కులేట్ చేసామో అదే తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ ఏంటి? నాన్ కరెంట్ లయబిలిటీస్. దాని తర్వాత ఫైనాన్షియల్ లయబిలిటీ. నాన్ కరెంట్ లయబిలిటీస్లో ఫైనాన్షియల్ లయబిలిటీస్ వస్తాయి. ఫస్ట్ ఏమున్నాయి? నాన్ కరెంట్ లయబిలిటీస్. ఎక్కడ దాకా వచ్చాం? ఇదన్నీ రిజర్వ్స్ అయిపోయింది. నాన్ కరెంట్ లయబిలిటీస్లో లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ ఎంత ఉంది? 25,000. లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ చూడు. లాంగ్ టర్మ్ ప్రొవిజన్ ఎంత? 25,000. అయితే యాక్చువల్ గెయిన్ ఏదైతే ఉందో చూడు, ఇక్కడ నీకు ఇంకో పాయింట్ ఇంట్రెస్టింగ్ చెప్పాను. ఇది 10th పాయింట్ చూడు. యాక్చువల్ గెయిన్ టు ఆర్ ఎంప్లాయీ బెనిఫిట్ మెజర్ ఆఫ్ 1,000 హ్యాస్ బీన్ ఒమిటెడ్ ఇన్ ద ఫైనాన్షియల్స్ ఆఫ్ సాఫ్ట్ భారతి ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండ్ 31st March 2020. ఏంటంట? యాక్చువల్ గెయిన్ ఆర్ ఎంప్లాయీ బెనిఫిట్ మెజర్స్. దానికి ఎంట్రీ అని చెప్పాను. నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్ అకౌంటెడ్ టు ఓసీఐ అన్నారు. ఏదన్నా సరే ఇప్పుడు ఏంది? గెయిన్ వచ్చింది. గెయిన్ అంటే మనకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈ అడ్వాంటేజ్ మనం 2 విధాలుగా చూడాలి ఇప్పుడు కూడా. ఒకటి అసెట్ పెరగాలి, లేదు అంటే లయబిలిటీ తగ్గాలి. అదే కదా నీ బెనిఫిట్. అయితే ఇక్కడ ఓసీఐ ఎన్ఆర్కి పంపించినప్పుడు 1,000 వెళ్ళింది. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే దీన్ని అసెట్ పెంచట్లే,
ఇక్కడ నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అని మనం రాసాం. కానీ ఐసీ కూడా ఎలా రాస్తున్నాడంటే లైబిలిటీని తగ్గిస్తున్నాడు. అయితే ఆడు ఏ లైబిలిటీని తగ్గిస్తున్నాడంటే ప్రొవిజన్స్ని తగ్గిస్తున్నాడు. లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ ఎంత ఉంది చూడు ఇక్కడ. లాంగ్ టర్మ్ ప్రొవిజన్ 25,000. సో టోటల్ 25,000లోంచి 25,000 మైనస్ యాక్చువల్ గెయిన్ ఆన్ డిఫైన్డ్ బెనిఫిట్ అని చెప్పి ఎంత వచ్చిందంటే 1,000ని లైబిలిటీని తగ్గించాడు లాంగ్ టర్మ్ ప్రొవిజన్, అందులో 25,000. దాని తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత మొత్తం. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ చూడు, పిఎన్ఎల్కి ఎంత పంపించాం 4,800. సో డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత 4,800. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ 4,800. మళ్ళీ దానికి ఓసీకి ఇదేంది, ఇదంతా పిఎన్ఎల్కి వెళ్ళేది రైట్. పిఎన్ఎల్కి ఇంకో ఐటెం కూడా వెళ్తుంది చూడు, డిటీ ఎక్స్పెన్స్. మొత్తం యాక్చువల్ గెయిన్ వచ్చి 1,000 అయితే దాని మీద ట్యాక్స్ ఎంత పడుతుంది, డిటిఎల్ ఎక్స్పెన్స్, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎక్స్పెన్స్ ఏమో 300. అంటే 4,800 ప్లస్ 300 దీనికి వెళ్తుంది. డన్, 5,100 టోటల్. దాని తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఏముంటాయి, ఇంకేమున్నాయి అందులో వదిలేసిన అలా. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ కూడా అయిపోయాయి. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్ ఏమున్నాయి, నాన్ కరెంట్ లైబిలిటీస్లో ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఏం లేవు. ఓకే, నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్లో చూడు, కరెంట్ లైబిలిటీస్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఎంత, ట్రేడ్ పేబుల్స్ వచ్చేసి 11,000. డన్. అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఎంత, అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఇది ఇంపార్టెంట్. మళ్ళీ చూడు, అదర్ కరెంట్ లైబిలిటీస్ మొత్తం 45,000 ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూడు ట్రేడ్ పేబుల్స్ అనేది ఫైనాన్షియల్ లైబిలిటీ, ఇట్స్ క్లియర్, 11,000 వేసేసాం. అదర్ కరెంట్ లైబిలిటీస్ మొత్తం 45,000 ఉన్నాయి. అయితే మనం ఇందాక ఏం చేసాం, కరెంట్ లైబిలిటీస్ మొత్తం 45,000 ఉంటే అదర్ కరెంట్ లైబిలిటీస్ మీద అడ్జస్ట్మెంట్లు 2 ఉన్నాయి. సో కరెంట్ లైబిలిటీస్ మీద టచ్ చేస్తూ 2 అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, 5th అడ్జస్ట్మెంట్, 6th అడ్జస్ట్మెంట్. ఒకసారి చూడు ఏంటంటే, ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్ ద డైరెక్టర్స్ హ్యావ్ రికమెండెడ్ ఏ డివిడెండ్ ఫర్ 15,000 ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2010 which has been deducted from the reserves and surplus. Dividend payable 15,000 has been grouped under the current liabilities. అంటే కరెంట్ లైబిలిటీస్ నుంచి అడ్జస్ట్ చేసాడంట ఎంత, 15,000. అంటే ఆడేం చేశాడు, అప్పుడు 15,000 ఏం చేశాడు, పెంచేసాడు కరెంట్ లైబిలిటీని. ఆడు ప్లస్ 15,000 చేసాడు కాబట్టి దాని రివర్స్ ట్రీట్మెంట్ ఏంటి, ఇప్పుడు దాన్ని తగ్గించాలి. ఆడు ఏదైతే డివిడెండ్ పేబుల్ యాడ్ చేసాడో అది మనం తగ్గించాలి, డివిడెండ్ రివర్స్ చేయడానికి మనం మైనస్ చేసాం రైట్. నెక్స్ట్ ఏంటంటే, దెర్ ఆర్ గవర్నమెంట్ స్టాట్యూటరీస్ అమౌంటింగ్ 15,000 విచ్ ఆర్ గ్రూప్ అండర్ ద కరెంట్ లైబిలిటీస్. అసలు ఏంది, గవర్నమెంట్ పెనాల్టీస్ అనేది ఫైనాన్షియల్ లైబిలిటీయే కాదు, అది ఫైనాన్షియల్ లైబిలిటీకి రాదు. సో ఇట్ షుడ్ బి రిమూవ్డ్. అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ మొత్తం ఎంత ఉన్నాయి, అక్కడ ఏం చెప్పాడు క్వశ్చన్, ఇది లైబిలిటీస్ మొత్తం అదర్ లైబిలిటీస్ ఎంత అంట, అదర్ కరెంట్ లైబిలిటీస్ మొత్తం 45,000 ఉన్నాయి రైట్. ఈ 45,000లో ఏంటి, మొత్తం కరెంట్ లైబిలిటీస్ మొత్తం 45,000 రైట్. అందులో డివిడెండ్ పేబుల్ రివర్స్ చేస్తాం అంటే మిగిలిన ఎంత ఉంది, దాంట్లో స్టాట్యూటరీ డ్యూస్ ఎంత, ఒక క్షణం మైనస్ చేసి చెప్తున్నా. అది ఈ లైబిలిటీస్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి అది కూడా మైనస్ చేస్తాను నేను. ఓకే, చేస్తే ఎంత వచ్చింది, 15,000. అంటే 30,000 తీసేది 15,000 వచ్చింది. కాకపోతే ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆడేమన్నాడు దాన్ని అదర్ కరెంట్ లైబిలిటీస్ అన్నాడు, అంతేగాని అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ అని అనలాగా. మరి నువ్వు అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీని ఎందుకు అనుకుంటున్నావు, ఎందుకంటే ఐసీ కూడా ఏం చేసుకున్నాడంటే, ఐసీ అస్యూమ్డ్ దట్ బ్యాలెన్స్ ఈజ్ ఫైనాన్షియల్ లైబిలిటీ. ఇప్పుడు చూడు, మొత్తం కరెంట్ లైబిలిటీ ఎంత 45,000 రైట్. మొత్తం కరెంట్ లైబిలిటీ చూడు 45,000, అందులో 15,000 ఇదేంది,
ఇవి ఫైనాన్షియల్ లయబిలిటీస్ కాదు అని చెప్తున్నాడు. నాట్ ఫైనాన్షియల్ లయబిలిటీ. మొత్తం టోటల్ నుంచి ఇది తీసేస్తే ఎంత వచ్చింది? 15,000. అంటే ఇది ఏమవుతుంది? ఫైనాన్షియల్ లయబిలిటీ కదా, వాడు అదే చెప్తున్నాడు. ఇది నాట్ ఫైనాన్షియల్ లయబిలిటీ ఎందుకు చెప్పంటే క్వశ్చన్లో చెప్పాడు కాబట్టి. చూడు, అలాంగ్ విత్ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ హ్యాస్ బీన్ గ్రూప్ అలాంగ్ విత్ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్. సో అవి అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ కాబట్టి రిమైనింగ్ ఏమైందంటే ఇది ఫైనాన్షియల్ లయబిలిటీస్ కాదు అంట. అంతేనా? చూడు, మళ్ళీ క్లారిటీగా అర్థం చేసుకో దీన్ని. ఏం చెప్తున్నట్టు దీన్ని? డివిడెండ్ పేబుల్ 15,000 హ్యాస్ బీన్ గ్రూప్డ్ అండర్ అదర్ కరెంట్ లయబిలిటీస్. అంటే మొత్తం కరెంట్ లయబిలిటీస్ ఎంతంట? అదర్ కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి 45,000 మొత్తం. ఇదే అయితే ఆడు ఏమన్నాడు? డివిడెండ్ పేబుల్ 15,000 గ్రూప్ అండర్ ద అదర్ కరెంట్ లయబిలిటీస్ అలాంగ్ విత్ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్. అంటే టోటల్ ఏమవుతుంది? టోటల్ ఏదైతే ఉందో దాన్ని ఏమనుకోవాలంటే ఇది ఫైనాన్షియల్ లయబిలిటీ అనుకోవాలి. అందులో గ్రూప్డ్ అలాంగ్ విత్ అదర్ కరెంట్ లయబిలిటీస్, ఇది అదర్ కరెంట్ లయబిలిటీస్. అంటే బ్యాలెన్సింగ్ వచ్చిందంటే ఫైనాన్షియల్ లయబిలిటీ. అలాగే ఇంకా అంతమించి ఇంకా అనవసరం దానికి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు అదర్ కరెంట్, దాని తర్వాత షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ ఏమవుతున్నాయి? షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ ఇప్పుడు ఫైనాన్షియల్ లయబిలిటీస్ ఏమైనా, మరి అదర్ కరెంట్ లయబిలిటీస్ ఇంకా బ్యాలెన్సింగ్ అమౌంట్ ఎంత? స్టాట్యూటరీ డ్యూస్ ఏమో నార్మల్గా సెపరేట్గా 15,000 సెపరేట్గా వేసుకున్నాం అదర్ కరెంట్ లయబిలిటీస్ అని. షార్ట్ టర్మ్ ప్రొవిజన్ ఎంత? కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ అన్నీ అదే చెప్పాను కదా. కరెంట్ ట్యాక్స్ టు కరెంట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎంత వచ్చింది? 1,25,700. అది ఇక్కడ వేసుకున్నాం. 1,25,700 రైట్, అది ఇక్కడ వేసుకున్నాం. సో టోటల్ ఇవన్నీ యాడ్ చేస్తే ఇక్కడ 5,41,000, ఇక్కడ 5,41,000. దట్స్ ఇట్. సో ఇంకోటి చూడు, ఇది ఇంపార్టెంట్, అది నోట్స్ రాయాలి దీని మీద. ఏమని? డిస్క్లోజర్ ఫార్మేట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ అన్ ప్రపోజ్డ్ డివిడెండ్ on equity shares is subject to the approval of the shareholders of the company at the annual general meeting and not recognized as a liability at the balance sheet date. ఎప్పుడైతే షేర్ హోల్డర్స్ ఎప్పుడు చేస్తున్నారో అప్పుడే దాన్ని రికగ్నైజ్ చేయాలి లయబిలిటీ కింద. అంటిల్ దెన్ యూ షుడ్ నాట్ నీడ్ టు రికగ్నైజ్ లయబిలిటీ. దట్స్ ఇట్. విత్ దిస్ కరెక్టెడ్ బ్యాలెన్స్ షీట్ అయిపోయింది. స్టార్ట్ విత్ నెక్స్ట్ క్వశ్చన్. కేస్ స్టడీ 2 ఏంటంటే, ప్లూటో లిమిటెడ్ హ్యాస్ పర్చేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఫర్ 6 lakhs on 1st April 2001 కొన్నాడు. ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ 10 years. On 30th September 2003, Pluto temporarily stops using the manufacturing plant. ఏంటంటే ప్లూటో టెంపరరీ స్టాప్స్ యూజింగ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ బికాస్ డిమాండ్ వాజ్ డిక్లైన్. డిమాండ్ పడిపోవడం వల్ల రావట్లే. ఓకే. హౌవెవర్ ద ప్లాంట్ ఈజ్ మెయింటైన్ ఇన్ ఏ వర్కబుల్ కండిషన్ అండ్ ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ వెన్ డిమాండ్ పిక్స్ అప్. అంటే నీకు ఏం అవుతుంది? డిమాండ్ తగ్గిపోవడం వల్ల వాడు వాడట్లే. అంటే ఏంటి? దెర్ ఈజ్ ఎ ఇండికేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్ టెస్ట్ చేయాలి. అంటే ఇండికేషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏం చేయాలి? ఇంపైర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అకౌంటెంట్ ఎవడైతే ఉన్నాడో డిసైడెడ్ టు ట్రీట్ ద ప్లాంట్ ఫర్ హెల్డ్ ఫర్ సేల్ అంట. దీన్ని ఏదైతే ప్లాంట్ ఉందో వీడి దగ్గర దాన్ని హెల్డ్ ఫర్ సేల్ కింద ట్రీట్ చేస్తానంటే, ఎందుకంటే అంటిల్ ద డిమాండ్ పిక్సప్, డిమాండ్ పెరిగే వరకు హెల్డ్ ఫర్ సేల్ కింద రికార్డ్ చేస్తానంటున్నాను. అండ్ అకార్డింగ్లీ మెజర్స్ ద ప్లాంట్ ఏ లోవర్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ అండ్ ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్. FELCTS అంటే ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ రికార్డ్ చేస్తుంది. అంటే హెల్డ్ ఫర్ సేల్ అంటే ఏంటి? ఇండియాస్ 105 కింద రికార్డ్ చేసేస్తారట. ఓకే. ఆల్సో ద అకౌంటెంట్ హ్యాస్ ఆల్సో స్టాప్డ్ ఛార్జింగ్ డిప్రిసియేషన్ ఫర్ ద రెస్ట్ పీరియడ్ కన్సిడరింగ్ ద ప్లాంట్ హెల్డ్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్. ద ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఆన్ 30th September 2003 and 31st March 2004 is 4 lakhs and 3.5 lakhs respectively. ఓకే. నువ్వు ఇటువంటి క్వశ్చన్లో నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ చూడు, మనం ఫస్ట్ ఏం చేయాలంటే కాన్సెప్ట్ ఆఫ్ 105 రాయాలి. డెఫినేషన్ ఏం చెప్పింది? 105 దేని గురించి మాట్లాడుతుందంటే నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అండ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుతుంది. ఇక నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏదన్నా 105 ఏం చెప్తుంది?
ఎనీ అసెట్ హెల్డ్ బై ద కంపెనీ ఇన్ ఆర్డర్ టు సెల్ విత్ ఇన్ 12 monthsలో అమ్మేద్దాం అనుకుంటే దాన్ని హెల్డ్ ఫర్ సేల్ కింద రికగ్నైజ్ చేయాలి. కాకపోతే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేయకూడదంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ టు సెల్ ఇన్ ద ఫ్యూచర్, అప్పుడు నువ్వు దాన్ని హెల్డ్ ఫర్ సేల్ కింద రికగ్నైజ్ చేయడు. ఇక్కడ ఏం చెప్తున్నావు, ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ వెన్ డిమాండ్ పిక్స్ అప్. ఎప్పుడైతే డిమాండ్ మళ్ళీ వస్తుందో అప్పుడు ఏం చేస్తారంట, యూజ్ చేసుకుంటారంట. అప్పుడు నువ్వు హెల్డ్ ఫర్ సేల్ అని రికగ్నైజ్ చేయకూడదు కదా, అదే ఇక్కడ చెప్తున్నావు చూడండి. The asset must be available for immediate sale in its present condition, subject to only two terms that are usual and customary for sales of such assets, and its sale must be highly probable. దాని సేల్ ఎలా ఉండాలట, హైలీ ప్రాబబుల్గా ఉండాలంట. Thus an asset or disposal group cannot be classified as a non-current asset. ఇందుకు దెర్ ఈజ్ నో హైలీ ప్రాబబుల్ ఆఫ్ సేల్ జరిగే ఇంకోటి ఏంటంటే ఇఫ్ ద ఎంటిటీ ఇంటెన్స్ టు సెల్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్. అదే చెప్తున్నాడు ఇది. ఇప్పుడు ఏమన్నాడు, సేల్ అనేది ఎప్పుడైతే హైలీ ప్రాబబులో అప్పుడే నువ్వు 105 కింద రికార్డ్ చేయి హెల్డ్ ఫర్ సేల్ కింద. నేను ఏమంటున్నాడు, ఫ్యూచర్లో ఇది వాడుకుంటాడంటే ఆడ అమ్మాయి ఇంటెన్షన్ లేదు కదా, అది కెనాట్ బీ క్లాసిఫైడ్ యాజ్ ఎ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఇఫ్ ద ఎంటిటీ ఇంటెన్స్ టు సెల్ ఇట్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్. తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో అమ్ముదాం అనుకుంటున్నాడు కానీ ఇమీడియట్ కాదు కాబట్టి, విత్ ఇన్ 12 monthsలో కాదు కాబట్టి అది వీ షుడ్ నాట్ రికగ్నైజ్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్. అకౌంటెంట్ ఏదైతే ట్రీట్మెంట్ చేసారో అది రాంగ్. 105 కెనాట్ బీ అప్లైడ్, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే డిమాండ్ పడిపోతుందని క్వశ్చన్లో చెప్పాడు. ఎప్పుడైతే డిమాండ్ పడిపోతుంది అన్నాడు అది దేర్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్ టెస్ట్. ఇంపైర్మెంట్ టెస్ట్ చేయమని ఇండికేషన్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, వీ విల్ క్యారీ ఆన్ విత్ ఇంపైర్మెంట్ టెస్ట్. చూడు, మనం ఇప్పుడు కొనుక్కున్నాం అసెట్ని 1/4/2011 ఎంత 86 lakhs కొన్నాం. లైఫ్ దాని ఎంత 10 years, రైట్. డిప్రిషియేషన్ ఎంత దాని మీద 2.5 years. ఎప్పటి వరకు చేస్తావు, ఎందుకంటే అడిగి ఇచ్చాడు కదా క్వశ్చన్లో రికవరబుల్ అమౌంట్ 30th September 2003 ఇచ్చాడు. సో ఆ రోజుకి ఎంత అంటే చూడు 31st April కాబట్టి 1/4/11 అంటే 2/3 థర్డ్న ఇక్కడ 1 year అయిపోయింది. చూడరా 31st March 12, 31st March 13, March 13 తర్వాత April, May, June, July, August, September అంటే 6 months ఉంది. అంటే ఇక్కడ 1 year, ఇక్కడ 1 year అంటే 2.5 years. 2.5 yearsకి డిప్రిషియేషన్ తీసేసా. అంటే 6 lakhs into 2.5 divided by 110 చేస్తే 4.5 వచ్చింది. దాని మీద మళ్ళీ డిప్రిషియేషన్ ఇందుకు మన క్యారింగ్ అమౌంట్ ఎప్పుడు ఇచ్చాడు క్వశ్చన్లో, వన్ సెకండ్ అది మళ్ళీ ఇంకో 6 months డిప్రిషియేషన్ చేస్తాం అంతే కదా. 31st March వరకు అంటే చేస్తే ఎంత వచ్చింది, 0.3 lakhs తీస్తే ఎంత వచ్చిందంటే 4.2 lakhs 31st March 2004కి, రైట్. 4.2 lakhs వచ్చింది. అయితే రికవరబుల్ అమౌంట్ ఎంతంట ఆన్ 31st March 2004న రికవరబుల్ అమౌంట్ వచ్చేసి 3.5 lakhs రెస్పెక్టివ్లీ ఇచ్చాడు. 31st March 2004న 3.5 lakhs రికవరబుల్ అమౌంట్. అంటే మన క్యారింగ్ అమౌంట్ 4.2 అయినా సరే మార్కెట్లో రికవరబుల్ అమౌంట్ తక్కువ కాబట్టి దెర్ ఈజ్ ఇంపైర్మెంట్ లాస్ ఎంత 70,000. దట్స్ ఇట్, డన్. నేను ఇక్కడ కొన్ని క్లారిఫికేషన్స్కి చూడు. ఒకటి ఏంటంటే డిప్రిషియేషన్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసావు, 0.3 అనేది ఎంత అంటే 6 lakhs into 0.5 divided by 10 years చేస్తాను ఎంత, 6 into 0.5 divided by 10, 0.3 సరిపోయిందా డిప్రిషియేషన్. ఇది నువ్వు 31st March 2004కి ఎందుకు క్యాలిక్యులేట్ చేసావు అనేది డౌట్. ఎందుకంటే ఇయర్ ఎండ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇయర్ ఎండ్ ఇచ్చింది ఎంత 3.5 ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇయర్ ఎండ్ క్యారింగ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఇది ఇంకోలా కూడా చేయొచ్చు. ఇయర్ ఎండ్ చేయంటే ఏం చేస్తాం, సింపుల్గా 6 lakhs into 3 years కదా డివైడ్ బై 10 చేస్తే అంత 6 lakhs into 3 divided by 10
మొత్తం 1.8 డిప్రిషియేషన్ ఫర్ ద 6 అంటే ఎంత వస్తుంది క్యారింగ్ అమౌంట్, అప్పుడు కూడా 4.2 వస్తుంది. అప్పుడు 1.2 వచ్చింది అంటే 6 lakhs మైనస్ 1.8 ఎంత 4.2 రైట్. ఇప్పుడు 4.2 సరిపోయింది. రికవరబుల్ అమౌంట్ ఎంత, రికవరబుల్ అమౌంట్ 3.5 lakhs. సో క్యారింగ్ అమౌంట్ ఏది, సో ఇదంతా క్లియర్, ఇందాక మాట్లాడేసుకున్నాం కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రికవరబుల్ అమౌంట్ ఎప్పుడు చేసేటప్పుడు యూ హ్యావ్ 2 ఆప్షన్స్, either you have to go with recoverable amount or value in use. ఇక్కడ వాల్యూ ఇన్ యూజ్ ఎంత అని చెప్పాడు, ఏం చెప్పలేదు కాబట్టి 0 అని కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ ఏంటంటే అది ఫ్యూచర్లో దాని డిమాండ్ పడిపోయింది, ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ వెన్ ద డిమాండ్ పిక్స్ అని ఇక్కడ అన్నాడు కదా. ఇక్కడ ఆ మాట అన్నాడు కాబట్టి అప్పటి వరకు మనకి దానివల్ల యూజ్ లేదు. వెన్ దెర్ ఇస్ నో యూజ్ యువర్ అవుట్ వాల్యూ ఇన్ యూజ్ ఈజ్ 0. సో అందుకని ఇక్కడ 0 తీసుకుంటున్నాం. రికవరబుల్ అమౌంట్ FELCTS ఆర్ వాల్యూ ఇన్ యూజ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. FELCTS ఎంత ఇచ్చాడు అది నీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. ఈ రెండింటిలో ఏది హయ్యర్ అంటే ఆబ్వియస్లీ FELCTS హయ్యర్ ఉంది కాబట్టి అది కన్సిడర్ చేసాం. ఓకేనా, డన్.